జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో టీఎస్ గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా త్రాగడానికి తాగునీరు ఎగ్జామ్ హాల్లో పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరీక్షలు పూర్తి కావాలని తల్లిదండ్రులు పాఠశాల గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ గారికి తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రతి మండలాలకు ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్టుడే న్యూస్ కు తెలిపారు. మండల పార్టీ సమావేశంలో తేల్చుకుంటామన్నారు. ఏమేమి పట్టుకపోతాను నీళ్ళ రాసుకొని అక్కడ ఉన్నాయి ఆడికి మంచిగా ఆధార్ కార్డును మనం మ్యాచింగ్కి వెళ్ళాలి. నల్లవెల్లి మండలం మామూలుపల్లి గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడికి మాకు 70 కిలోమీటర్ల దూరం వచ్చాము. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కు పొద్దున 8 గంటలకు బయలుదేరి వచ్చాము. ఇక్కడ 10 బావుగా అలౌ చేశారు. ఎగ్జామ్ సెంటర్లో మంచిగా ఉంది. ముందస్తుగా పిల్లలు ఎలా హాల్ టికెట్ వేయాలి, ఓఎంఆర్ షీటు ఇవన్నీ వాటి మీద ప్రిన్సిపాల్ బాగానే చెప్పారు. ముందుగా అలౌ చేసే వల్ల పిల్లలు లోపలికి వెళ్ళారు. ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. మాకు బాగానే ఉంది ఇక్కడ. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది ఎలక్షన్ల ముందు. ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది, జూన్లో విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ కొంచెం ప్రణాళికలు చేసుకొని 2024-25 విద్యా సంవత్సరానికి ముందస్తుగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మల్లంపల్లి, ఓకే, ములుగు మండల్. మీ పాపను తీసుకొచ్చారా? మీ బాబుని అబ్బాయిని తీసుకొచ్చాము. ఏం చెప్పారు మీ పిల్లలకు? మీ పిల్లలకి ఏం చెప్పారు? ఇక్కడ స్కూల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి మా టైంకే అలో చేశాడు. ప్రిన్సిపాల్ మంచిగానే రెస్పాండ్ అయ్యాడు. అందరికీ సహకరిస్తూ మంచిగానే. ఇక్కడ మీకు తాగడానికి నీరు, వాటర్ కానీ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? కొద్దిగా లేదు. ఇక పిల్లలకు వాటర్ అక్కడ బాగుంటుంది. పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, కొద్దిగా వాళ్ళకి సహకరించండి. మేము చాలా లాంగ్ నుంచి వచ్చాము, 1 అవర్ 1.5 జర్నీలో. ఇక్కడ పర్వతగిరి స్కూల్లో మరి ఎగ్జామ్స్ కోసం పిల్లల్ని అందరినీ తీసుకొచ్చారు చాలామంది ఆయా గ్రామాల నుంచి. మరి వాళ్ళు తగిన సమయంలో వాళ్ళు ప్రిన్సిపల్ గారు స్పందించి పిల్లల్ని ఇన్ టైంలో పిల్లల్ని గ్రౌండ్లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ పేరెంట్స్ కూడా కొన్ని వాటర్ సౌకర్యం కానీ పిల్లలకు కూడా మంచి సౌకర్యాలు అక్కడ లోపల అందించి వారికి ఆ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ కానీ అక్కడ ప్రిన్సిపాల్ కానీ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వారికి హాల్ టికెట్ విషయంలో కానీ పేరు నమోదు విషయంలో కానీ వారికి తగిన జాగ్రత్తలు తీసుకొని వారికి ఎలాంటి భయం లేకుండా వారు ఫ్రీగా ఎగ్జామ్ అయ్యేటట్టుగా వారు సహకరించాలని కోరుతున్నాను.